ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యోగా కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది కదండి మన లైఫ్లో. మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటూ పోతే లైక్ ఇట్ ఈజ్ యోగానే కానివ్వండి. చాలా మందికి ఒక స్ట్రెస్ఫుల్ డే బాగా హెవీగా వర్క్ చేసిన తర్వాత రాత్రి మీరు 5:30, 6కి భోజనం చేసేయమంటారు. 10 గంటలకు ఆకలేస్తుంది. సో దాన్ని ఎలా మరి బ్యాలెన్స్ చేసుకోవాలి? నైట్ లేట్గా పడుకుంటున్నారు, లేవడం కూడా లేటే కదా. ఇక్కడ కేవలం ఇప్పుడు నా డైజెషన్ పనే, నేను ఇంకో పని చేయొద్దు. తేనె అంత అవసరమా నీకు అని అడుగుతారు. నేను ఏం చేయాలి? పాలు వాడచ్చా వద్దా? మా ప్రకారంగానైతే నేను పాలు వద్దంటున్నాను. వెల్కమ్ టు సాక్షి లైఫ్. కాలం వేగంగా పరిగెడుతోంది అండ్ సమయం పరిగెడుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ విపరీతంగా వస్తున్నాయి అందరిలో. కానీ మరోవైపు ఒక కొత్త రెవల్యూషన్ బయలుదేరింది. ఎప్పుడూ కూడా యంగ్గా కనిపించాలి, యంగ్గా ఫీల్ అవ్వాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అనే ఒక తపన కూడా ప్రజల్లో బాగా బయలుదేరి ఎక్సర్సైజ్ కావచ్చు, డయటరీ పరంగా కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేక పద్ధతుల్లో వాళ్ళని వాళ్ళు మళ్ళీ రీఇన్వెంట్ చేసుకుంటున్నారు, రీఇంజనీర్ చేసుకుంటున్నారు. ఇవాళ మనం దీప్తి గారితో మాట్లాడబోతున్నాం. అందరికీ సుపరిచిత డైటీషియన్. గతంలో గర్భ సంస్కారాల గురించి, అంటే గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన కొన్ని సూచనల గురించి చాలా చక్కగా వివరించారు సాక్షి లైఫ్లో. టుడే లెట్స్ టాక్ అబౌట్ అసలు ఓవరాల్గా ఒక మనిషి తన లైఫ్ని మరింతగా పొడిగించాలంటే, లేదు ఇంకా ఆనందకరమైన జీవితానికి ఏం చేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. నమస్కారం అండి. అండ్ మీరు యోగాలో ఎంఎస్సీ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు కూడా చాలా ఫిట్గా యోగా చేస్తున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యోగా కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది కదండి మన లైఫ్లో. చాలా ఎఫెక్ట్ మ్యామ్ అది. రైట్. యోగా మీన్స్ మ్యామ్ బాడీ, మైండ్, సోల్. సో ఇంకా మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటూ పోతే లైక్ ఇట్ ఈజ్ యోగానే కానివ్వండి, లైక్ వాకింగే కానివ్వండి, అంటే లైక్ జిమ్మే కానివ్వండి, ఎనీథింగ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ చూస్ చేసుకున్నా మ్యామ్. ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో వి వాంట్ లుక్ యంగ్, వి వాంట్ లుక్ ఫిట్ అనే కాన్సెప్ట్ చాలా వచ్చింది. ఆఫ్టర్ కరోనా ఇట్ ఈస్ చాలా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. కరెక్ట్. సో కనపడాలి అంటే ఫస్ట్ నా ఒపీనియన్ మ్యామ్, ఐ రెస్పెక్ట్ టు అదర్ ఒపీనియన్స్ ఆల్సో. నా ఒపీనియన్ ఏంటంటే ఓకే, మెడికల్ ఈజ్ ఫైన్ బట్ యువర్ ఇంటర్నల్ ఈజ్ గుడ్, యువర్ గట్ బ్యాక్టీరియా ఈజ్ గుడ్. రైట్. మీరు తీసుకునే ఆహారం బాగుంటే యూ లుక్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిన్నర్ని ఒక 1 వీక్ ఎగ్జాంపుల్ మ్యామ్, మనం ఒక డిన్నర్ని న్యాచురల్ ఫుడ్గా 5:30, 6కి వెరీ సింపుల్ ఫ్రూట్ బౌల్, నట్స్, సలాడ్స్ తీసుకొని ఒక 1 వీక్, అదే నార్మల్ నాన్ వెజ్, ఎగ్, రైస్ ఈ కాంబినేషన్లో 1 వీక్ చూస్తే చాలా డిఫరెన్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్లో తెలిసిపోతుంది. రైట్. ఆ డైజెషన్కి సిస్టమ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది సిస్టమ్కి. అంటే గుండెకైనా కూడా, ఇంటర్నల్ లివర్కైనా కూడా, డైజెషన్ సిస్టంలోనైనా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. దాంతోపాటు మీట్ డైజెస్ట్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ, మీట్, నాన్ వెజ్, ఎగ్. కానీ తినేవాళ్ళు చాలా హరాయించుకుంటారు. ప్రోటీన్ చాలా అవసరం. ఇన్ఫాక్ట్ యా మ్యామ్, ఒప్పుకుంటాను నేను, ఒప్పుకుంటాను ప్రోటీన్ అవసరమే. కానీ దాన్ని ఒక సర్టెన్ టైం వరకు క్లోజ్ చేసుకుంటే బెస్ట్ కదా. వన్స్ సూర్యోదయం అండ్ సూర్యాస్తమయం అనే టాపిక్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఎవరికి ఎంత మోతాదులో అవసరమో తెలుసుకొని ఆ ప్రకారంగా తింటే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రైట్ మ్యామ్. చాలా మందికి ఒక స్ట్రెస్ఫుల్ డే బాగా హెవీగా వర్క్ చేసిన తర్వాత రాత్రి మీరు 5:30, 6కి భోజనం చేసేయమంటారు, తినేస్తారు. రైట్. రాత్రి కొంచెం నిద్ర పట్టదు. రైట్. 10 గంటలకు ఆకలేస్తుంది. ఇంకా అప్పుడు ఆకలేస్తూ కిచెన్లో ఏమున్నాయి హెల్దీ ఫుడ్స్, నట్స్, గిట్స్ అంటే అది సరిపోదు, నిండదు. ఒక 2 ముద్దలు పెరుగన్నం తింటే హాయిగా నిద్రపోవచ్చు అని అనిపిస్తుంది చాలా. అలా నిద్ర పట్టకపోవడం వల్ల కూడా వాళ్ళ సర్కేడియం రిథమ్ ఏదైతే ఉంటుందో మీరు అనేది సన్ రైజ్ సన్సెట్ది డిస్టర్బ్ అయిపోతుంది. మంచి సౌండ్ స్లీప్కి కడుపు నిండుగా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. సో దాన్ని ఎలా మరి బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే వీళ్ళు వేకప్ కూడా లేటే కదా మ్యామ్. వీళ్ళు లేచేది ఎప్పుడు విధానం, మళ్ళీ నైట్ లేట్గా పడుకుంటున్నారు, లేవడం కూడా లేటే కదా. సో ఒక సిస్టమ్, ఒక టైం టేబుల్, ఒక 5 to 5:30 or 6 ఒక పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఈ టైంకి స్లీప్కి వెళ్ళాలి అనేసి. అఫ్కోర్స్ మీరు అనేది నేను ఇంకోటి కూడా ఒప్పుకుంటే, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎక్కువసేపు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆకలి అవుతుంది. బట్ అప్పుడు మనం హై ఫైబర్ ఫుడ్ ఒక డిన్నర్ టైం వరకు, హై ప్రోటీన్ ఫుడ్ న్యాచురల్గానే తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకొని
ఒక 3 months టైం పెట్టుకొని ప్రీపోన్ చేసుకుంటూ రావాలి టైంని. అంతే. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న టైం టేబుల్ మన మైండ్ బాడీ సోల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి, చెయ్యదు కదా. కాబట్టి సడన్ గా ఇవాళ నుంచి నేను 5:30 బంద్ అలా పెట్టుకోవద్దు. ఒక 1 week, 15 days, 20 days, 25 days దాన్ని ప్రీపోన్ చేసుకుంటారండి టైం. ఏ అలవాటునైనా బాడీ ఎంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తుందో మళ్ళీ అంతే ఫాస్ట్గా తగ్గించుకోవాలనడం కూడా తప్పే మ్యామ్. ఇప్పుడు ఇష్టాన్ని ఇష్టంగా తీసుకోవడం వేరే విషయం. సో కొంచెం కష్టపడాలి, ఇంకా కొన్ని కావాలి అంటే కొన్ని కష్టపడాలి. దాన్ని కొంచెం కొంచెం ప్రీపోన్ చేసుకుంటూ వచ్చి సర్టెన్ టైంకి క్లోజ్ చేసినాక నీ బ్రెయిన్కి ఆ సిమ్టమ్ అందుతుంది. ఓకే, నా టైం వీళ్ళు క్లోజ్ చేసిండ్రు, ఇక్కడ కేవలం ఇప్పుడు నా డైజెషన్ పనే, నేను ఇంకో పని చేయొద్దు అనేది అది కూడా నేర్చుకుంటుంది. చాలా బాగుంది ఈ పద్ధతి, అప్రోచ్ బాగుంది. దాన్ని కాన్షియస్ గా చేయాలి, బలవంతంగా కాకుండా. బలవంతంగా అది. సో మీరు అండము అంటే ఇప్పుడు ఫండమెంటల్ గా కొన్ని చెప్పబడే రూల్స్ గురించి మాట్లాడదాం. రైట్. ఒకటి, నట్స్ తినమని అందరు చెప్తారు. రైట్. చాలా మందికి నట్స్ పడవు. అవును. అప్పుడు ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి నట్స్ పడకపోతే ఏం చేయాలి? నట్స్ హెల్దీ. అవును. మీరు హాస్పిటల్ కైనా వెళ్ళండి, ఎవరైనా చూడడానికి అర్జెంట్ గా తెచ్చి బోల్డెన్ జీడిపప్పులు బాదం పప్పులు తెచ్చి ఇచ్చేస్తారు. నట్స్ నిజంగా అంత హెల్దీయా? గుడ్ మ్యామ్, గుడ్. బట్ మీరు అన్నట్టుగా డైజెషన్లో ప్రాబ్లం ఉంటుంది, వాతం పెరుగుతుంది కదా. పెరుగుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంది, మీకు ఎంత మోతాదులో అవసరం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి సోక్ చేసి తీసుకోవాలి. సోక్ చేసుకుంటే దానిలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ డెవలప్ అవుతాయి అందులో. అప్పుడు ఈజీ అవుతుంది. సరే మీకు సూట్ అవుతలేదు అంటే ఇంకో రీజన్ కూడా ఉంటుంది. మీరు యు ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ వాటర్ తీసుకుంటలేరు అంటే ఖచ్చితంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది నాన్ వెజ్జే కానివ్వండి, అది నట్సే కానివ్వండి, మీరు నార్మల్గా తిన్న ఫుడ్డే కానివ్వండి. బాడీ మనిషికి 75% వాటర్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది మనకి, మన ఒంట్లో. సో వాటర్తో పుష్ అవుట్ చేయాలి మనం. మన టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే వాటర్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యాక్టివిటీ మ్యామ్. మేము కూర్చొని ప్రోటీన్ తింటాము, మేము కూర్చొని నట్స్ తింటాము, నాన్ వెజ్ తింటాము, అరుగుతలేదు అంటే అరగదు మ్యామ్. ఎట్లా అరుగుతుంది? ఎట్టి పరిస్థితుల్లో అరగదు. అండ్ ఇంకోటి మైండ్ మ్యామ్. ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ కామ్ అండ్ కూల్ అండ్ హ్యాపీ. ఎంత స్ట్రెస్నైనా ఓవర్కమ్ చేసేది గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆటోమేటిక్ మనిషిలో స్ట్రెస్ తగ్గి ఎలాంటి డెసిజన్ అయినా స్ట్రాంగ్గా ఓన్గా తీసుకునే కెపాసిటీ డెవలప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. సో ఇంత రిలేటెడ్ మనకు ఉంటుంది. సో అదంతా ఐసోలేషన్ లో ఏదో నట్స్ బోల్డ్ అని ఒక కేజీ బాదం పప్పు బోన్ చేసేసి నేను అర్జెంట్ గా ఇప్పుడు యంగ్ అయిపోతా, నాకు వైటమిన్ E వచ్చేస్తుంటే కుదరదు. అసలు అన్ని కలగలిసి ఉంటాయంటారు. 100%. రెండో విషయం మీరు అన్నట్టు అర్లీ డిన్నర్ ఒకటి చాలా మంది చెప్తున్నారు, అంటే టు హ్యావ్ ఎ యంగర్ అండ్ మోర్ ఎనర్జెటిక్ లైఫ్ అండ్ బాడీ, అంతే కదా. 100%. సో ఇది కాకుండా సూపర్ ఫుడ్స్ అని ఇప్పుడు వచ్చాయి. ఇదివరకు మనకు అసలు గుర్తున్నాయా? చిన్నప్పుడు లేవు. ఎప్పుడు కూడా ఏది ఉంటే అది పచ్చి పులుసు అంటే పచ్చి పులుసు అన్నం వేసుకుని హ్యాపీగా అన్నం పెట్టుకుని తినేసేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఇన్ని గ్రామ్స్ ఉండాలి, ఇంత నువ్వు మునగాకుని డ్రై ఫుడ్ నీళ్ళలో కలుపుకుని తాగు అని కృతకంగా అయిపోయాం. అవును. సో దానికి కారణం అది ఎంతవరకు పనిచేస్తుంది? డ్రైడ్ మునగాకు పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యాచురల్గా తీసుకుంటే 100% రిజల్ట్ వచ్చినప్పుడు ఇది మినిమం 70 to 80% వస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా మ్యామ్. అవును. ఏది తీసుకోకుండా నా ఉన్న పలంగా నేను అన్ని చేంజెస్ కావాలి అనుకొని కొన్ని వర్క్ స్టైల్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ పచ్చిది తెచ్చుకొని చేసుకోవడం కుదరదు. అవును. సో నేను అదే అంటున్నాను, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అక్కడ 100% రిజల్ట్ వచ్చే దగ్గర 70 to 80% రిజల్ట్ వీకెండ్ కదా. అండ్ అందులో ఆర్గానిక్ న్యాచురల్ అయితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. కరెక్ట్. సో అయితే మరి మునగాకు సూపర్ ఫుడ్స్ గురించి, ఇది నట్స్ గురించి ఆల్రెడీ చెప్పారు, అర్లీ డిన్నర్ గురించి ఆల్రెడీ చెప్పారు. ఈ నిమ్మకాయ తేనె కాన్సెప్ట్ ఒకటండి. అందరు ఎవరిని అడిగినా కూడా అర్జెంటుగా నువ్వు పొద్దున్న లేచి నిమ్మకాయ తేనె. డైటీషియన్స్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఏమంటారంటే నువ్వు తేనైనా తీసుకో, షుగర్ అయినా తీసుకో, క్యాలరీస్ అవే పడతాయి, అంతే. తేనె అంత అవసరమా నీకు అని అడుగుతారు. ఏం చెప్తారు మ్యామ్? షుగర్ అయినా, బెల్లం అయినా, హనీ అయినా సేమ్ క్యాలరీస్ మ్యామ్. క్యాలరీస్లో డిఫరెన్స్ ఉండదు. వై? బికాస్ ఇంకోటి మ్యామ్, బ్రౌన్ షుగర్ అని కూడా ఇప్పుడు కొత్తగా చాలా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం అది కెమికల్ వాష్ అయ్యాక వైట్ అవుతుంది. 1 స్పూన్ వేస్తే మీకు షుగర్ వస్తుంది, స్వీట్నర్ వస్తుంది. అదే బ్రౌన్ షుగర్ని ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా స్వీట్ వస్తలేదు అని 3-4 స్పూన్స్ యాడ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ వైట్ షుగర్. సో అన్నీ సేమే మ్యామ్, ఏదైనా సేమే. అంటే స్వీట్నర్ ఇంపార్టెంటా అంటే ఒక టైం వరకు మైండ్ యాక్సెప్ట్ చేసుకోవాలి, నేను ఇంతవరకు తింటాను. యూ షుడ్ ట్యూన్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. అక్కడికి కట్ డౌన్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. అండ్ వన్ మోర్, మార్నింగ్ హనీ లెమన్ అంటున్నారు కదా, ఆయుర్వేదంలో జనరల్గా ఫుడ్ రిలేటెడ్ ఆలోచించేది
అది ఒక వింటర్లో చెప్తాం మ్యామ్. అది ఒక టైప్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో ఓవరాల్ 365 days తీసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కరు సూట్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు ఒకరికి థైరాయిడ్ ఉంటుంది, ఒకరికి పీసీఓడి ఉంటుంది, ఒకరికి ఇన్ఫర్టిలిటీ ఉంటారు, కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు. సో అందరూ హనీ లెమన్ వాటర్ తీసుకుంటా అంటే కుదరదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒకటి తీసుకోవాలి, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఒకటి తీసుకోవాలి, డయాబెటిక్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఒకటి తీసుకోవాలి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకటి తీసుకోవాలి. అలా ఒక సిస్టంలో వెళ్తే వీళ్ళకి ఒక రియాలిటీ అర్థమవుతుంది. అరే నా బాడీకి ఇది అర్థమవుతుంది, నా బాడీకి ఇది అవసరము, నేను ఇది తినాలి అనే దానిపైన మనకి అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా బాదం మంచిది, మరి నాకెంత అవసరం మీకెంత అవసరం అని తెలుసుకొని తినడమే డైట్ మ్యామ్. మీరు అన్నట్టు ఇప్పుడు మరి ఈ హనీ అండ్ ఈ షుగర్ ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా తక్కువ మోతాదులో తీసుకుంటే ఓకే 100%. కానీ పొద్దున్న లేవగానే అది తాగితే వెయిట్ లాస్ అయితే అవ్వం మ్యామ్. అట్లేముండదు. అసలు కావాల్సిన ఎన్నో పక్కన పెడతారు, మళ్ళీ కావాల్సిన నాన్ వెజ్ తింటారు, ఎగ్ తింటారు, వైట్ రైస్ తింటారు, కూర్చొని ఉంటారు. ఆ హనీ వాటర్ ఏదో సరిపోద్ది. మరి లెమన్ హనీ వల్ల జరిగే మంచి ఏంటి చెప్పండి బాడీలో? లెమన్ హనీ వల్ల మంచి ఏంటి అంటే మ్యామ్, మార్నింగ్ వింటర్లో మనకు చల్లదనం ఉంటుంది బాడీ అంతా. సో అది హీట్ ప్రొడ్యూస్ చేసేసి మనకు ఒక వామ్ అండ్ కూల్కి తెస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం బాడీ ఇంటర్నల్గా కూడా మనకి లెమన్లో ఉండే ఆల్కనాయిడ్స్ అన్నీ ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో మనకు క్లెన్స్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. ఇవాళ రేపు గట్ హెల్త్ టాపిక్ చాలా ఎక్కువ అయిపోయింది. చాలా ఎక్కువ. అందరికీ అవసరం గట్ హెల్త్ అవసరం. 100 ఏది తిన్నా బై డిఫాల్ట్ పడట్లేదు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పానీపూరి రగడాలు ఇవన్నీ తిన్నప్పుడు ఇమీడియట్లీ నాకు బ్లోటెడ్ అయిపోతుంది, కానీ తినడం ఇష్టం. సో దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఉంటాయి మ్యామ్. ఎప్పుడైతే మనకు బ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుందో ఫస్ట్ అగైన్ చెప్తున్నాను, మనం వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నట్టు. దానికి మనం చేయాల్సిన ఇమీడియట్లీ పని మన లివర్ని క్లెన్స్ చేసుకోవాలి. సో అన్నిటికంటే బెస్ట్ వన్ మనకి భగవంతుడు ఇచ్చిన వరం బటర్ మిల్క్ మ్యామ్. సో అందులో B12 ఉంటుంది, గట్ బ్యాక్టీరియాని పెంచే గుణం ఉంటుంది, అండ్ మనకి తీసుకున్న అసిడిక్ నేచర్ని తగ్గించే గుణం ఉంటుంది. పానీపూరి తీసుకున్న, కొంచెం హెవీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్న, చట్పట మసాలాస్ తీసుకున్నా సో అవ్వట్లేదు అంటే జీరా పౌడర్, బటర్ మిల్క్, కొంచెం జింజర్ పౌడర్, డ్రైడ్ జింజర్ పౌడర్ యాడ్ చేసుకొని మనం ఒక 1-2 glasses తీసుకున్నామంటే ఆ టైంకి మీరు ఫేస్ చేసే ప్రాబ్లం అయితే చాలా వరకు తగ్గుతుంది. అది కాబట్టి చాలా వరకు గట్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది దాంతో. అంటే కొంచెం హెల్దీ డైజెస్టివ్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే యంగ్ అండ్ యూత్ఫుల్ గా ఉండాలంటే బాడీ లైట్ గా ఉండాలి ఫస్ట్, అంతే కదా. అంతే. ఇక 4వ పాయింట్, నా దగ్గర గేదెలు ఆవులు లేవండి ఇంట్లో, మంచి పాలు తీసుకురండి, లేకపోతే ఎక్కడి నుంచి అయినా మీరు మంచి సోర్స్ పట్టుకోండి అంటే వస్తే ఆ పాలవాడు ఏ కల్తీ పాలో ఏదో ఒకటి అది తీసుకోవాలి, లేదంటే ప్యాకెట్ పాలు. నేను ఏం చేయాలి? పాలు వాడచ్చా వద్దా? మా ప్రకారంగానైతే నేను పాలు వద్దంటున్నాను మ్యామ్ చాలా మంది. ఎందుకంటే ఈ మధ్య ఎవరి దగ్గర వెళ్ళినా కూడా డైరీ ప్రొడక్ట్స్ వద్దు అని చెప్తున్నారు. మొన్న అయితే ఒక షాక్ అయిపోయాం, వీడియో మన ఫుడ్ రైడ్స్ జరిగినప్పుడు పన్నీర్ కూడా కృతకంగా తయారు చేస్తున్నారంట. అసలు అది దారుణం మ్యామ్. అసలు ఎలాంటి ఫుడ్ని లోపలికి ఇంటేక్ ఇస్తున్నాం అనేది భయమేస్తుంది. కాబట్టి అసలు డైరీ ప్రొడక్ట్స్ వద్దంటారు. వద్దనే చెప్తాను నేను. అంటే మ్యామ్ దానికి ఆల్టర్నేట్ మనం ఎత్తుక్కుంటే ఉన్నాయి మన పండించే పంటలో. అవన్నీ ఓకే. అంటే మీరు అనేది కాల్షియం వాటి కోసం కదా. అంటే ఇప్పుడు పన్నీర్ తీసుకుంటే కాల్షియం వస్తుంది, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కాల్షియం వస్తుంది అనేది ఒక నమ్మకం ముందు నుంచి మనకు తెలిసిన విషయం. అవును. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1 cup ఆఫ్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, ఎంత కాల్షియం ఉంటుందో 1 cup ఆఫ్ రాగి జావ తీసుకుంటే 3 times ఉంటుంది మీకు. వావ్, 3 times రాగి జావ కాల్షియం ఉంటుంది. రాగి జావ మంచిదండి, చాలా మంచిది మ్యామ్. ఫర్మెంటెడ్ ఈజ్ ఇంకా గుడ్. ఇప్పుడు మనం ఏదైతే B12 మాట్లాడుకున్నామో కాస్త నైట్ దాన్ని నానబెట్టేసి పౌడర్ని కొంచెం ఒక 1/2 teaspoon ఆఫ్ కర్డ్ వేసేసి కలిపేస్తే తెల్లారి ఫర్మెంట్ అవుతుంది మనకి. ఫర్మెంటల్లో అగైన్ విల్ గెట్ గుడ్ బ్యాక్టీరియా, B12 అండ్ B కాంప్లెక్స్ అండ్ కాల్షియం. దానిలో మనకి అసిడిటీ రాదా? అసలు రాదు. పొద్దున తాగితే పొద్దున తీసుకోవడం కాదు, ఆఫ్టర్ లైక్ చిన్న బ్రేక్ఫాస్ట్ తర్వాత మిడ్ మార్నింగ్ లైక్ 11:30 to. కొంతమంది మ్యామ్ బాడీ టు బాడీ చేంజ్, మీకు సూట్ అవుతుంది, నాకు సూట్ కాకపోవచ్చు, అలా కూడా జరుగుతుంది. సపోజ్ నేను రాగి జావ తాగాలనుకోండి, ఏ టైం అయితే బెస్ట్? ఆఫ్టర్నూన్ తాగడం బెటర్, నాట్ ఆన్ ఎంప్టీ స్టమక్. పొద్దున్న లేవగానే ఏం తినాలి అయితే చెప్పండి? బికాస్ పొద్దున్న లేవగానే చాలా మందికి అలవాటు మంచిగా ఒక గరం కప్ చాయ్, లేదంటే మంచిగా కాఫీ, అది తాగితే అసలు మొత్తం ప్రపంచం అంతా జయించినంత ఫీలింగ్ వస్తుంది. అది వదులుకోమని చెప్తే ఏం చేయమన్నారు చెప్పండి? మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి. వాడు మ్యామ్ అందరికీ నాకు చాలా మంది అడుగుతుంటారు, టీ మేము వదిలేం మ్యామ్, మాకు డైట్ చార్ట్లో టీ కట్ డౌన్ చేయకండి. ఎలా? నేనేం చెప్తాను, ఫస్ట్ స్టార్ట్ యువర్ టీ విత్ డైల్యూటెడ్ డికాషన్ పెట్టుకోండి, కొన్ని మిల్క్ చేసుకోండి, దాన్ని మీరు 2 spoons వేసుకునే షుగర్ని 1.5 spoon, 1 spoon, దెన్ 1/2 spoon మెల్లగా కట్ డౌన్ చేసుకొని 1 week, 10 days, 2 months, 3 months స్పూను
కమ్ టు గ్రీన్ టీ, న్యాచురల్ గ్రీన్ టీ. రైట్. దెన్ ఆ గ్రీన్ టీ ఇంకా చాలా రకాల బ్రాండ్స్ వచ్చినాయి మ్యామ్. నిజంగా మనకి ఆర్గానిక్ బ్రాండ్స్ చాలా వచ్చినాయి. కావాలి వచ్చినాయి, కాశ్మీరీ కావాలి, లేదు మనమే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అన్ని హర్బ్స్ అన్ని స్పైసెస్ లైక్ పుదీనా, తులసి, జింజర్, గార్లిక్ ఇవన్నీ కొంచెం క్రష్ చేసేసి మీ టీ పౌడర్ ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో, ఒకప్పుడు మీరు 1.5 టీ స్పూన్ పౌడర్ వేసుకునే మీరు ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ వేసేసుకొని ఇవన్నీ వేసుకొని, సో న్యాచురల్ హనీ దొరికితే, న్యాచురల్ కంప్లీట్ అడవిలో ఉండే హనీ దొరికితే కొంచెం ఇది వామ్ అయ్యాక కొంచెం చల్లదనం తగ్గినాక అప్పుడు హనీ కలిపేసుకొని తీసుకుంటే కూడా యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్ మ్యామ్. యా, అది ఓకే. సో మీరు అండవు ఏంటి, మామూలుగా అయితే మనం చాయ్ కాఫీ తాగేస్తే పొద్దున్న లేవంగానే టక్కుమని 100 క్యాలరీలు పడిపోతాయి కదా. ఎక్కువ పడుతాయి మ్యామ్. ఇంకా అంతేనా? ఎక్కువ 150 క్యాలరీలు మీకు ఒక కప్పు కాఫీ 100%, 150 నుంచి 200 వస్తుంది. అంటే మిల్క్, అందులో వేసే మిల్క్ కంటెంట్ అది తిక్కేస్తున్నారా ఏంటి దాటిపోతే మ్యామ్. ఒక్కొక్కరైతే మేమైతే 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకొని 1/2 కప్ టీ చేసుకున్నాం, 1 కప్ టీ చేసుకున్నాం అని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఎన్ని క్యాలరీస్ తీసుకుంటారు మ్యామ్ అట్లా. దాంతోపాటు రస్క్, బిస్కెట్స్ అదొకటి ఉంటుంది పొద్దున. అంటే మైండ్కి మార్నింగ్ బాడీ హంగ్రీ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం, టీతో దాన్ని స్లో డౌన్ చేసేస్తున్నాం. అప్పుడే ఒక మంచి ఆహారాన్ని అందించి కాసేపు గ్యాప్ ఇచ్చి ఈ టీ కాఫీలు ఇలాంటి ఏవైతే, నేను ఏది వద్దనను మ్యామ్, క్లయింట్కి ఏది వద్దనను, బట్ రెడ్యూస్ యువర్ సెల్ఫ్, రెడ్యూస్ యువర్ సెల్ఫ్ స్లోలీ, అంతే.